భంగిమల ద్వారా భావి ప్రాప్తి ఎలా పొందాలి దాని గురించి మాట్లాడదాము. చాలామంది నా నా పేషెంట్స్ వచ్చి ఏమంటారంటే, "సార్ మెడిసిన్స్ వాడాము, టైమింగ్ పెరిగింది, ఎక్కువసేపు చేయగలుగుతున్నాము. కానీ మేమిద్దరము ఒకటేసారి భావి ప్రాప్తి పొందట్లేదు. అంటే నాకు తొందర అయిపోతుంది. ఆమెకు ఇంకా కొంచెం కావాలన్నట్టు ఆమె చెప్తుంది. అయితే ఇది ఎలా ఒకటేసారి సాధ్యమవుతుంది? దాని గురించి ఈరోజు టెక్నికల్లీ ఏముంది అది మాట్లాడదాము. ఎన్నో సార్లు మనం భంగిమల గురించి మాట్లాడాము. భంగిమలు ఏవైతే ఉంటాయో చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అంటే సెక్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రతి క్రీడలో ఎప్పుడైనా సరే భంగిమలు ఎప్పుడైతే మీరు చేంజ్ చేస్తూ ఉంటారో, ఆ భంగిమలు చేంజ్ చేయడం వలన మీ టైమింగ్ గూడా పెరుగుతుంది. మీ రిటెన్షన్ కెపాసిటీ పెరుగుతుంది. మీకు ఒక రకమైన కాన్ఫిడెన్స్ లెవెల్ వస్తుంది. ఇంకా మీరు ఎక్కువ సేపు చేయగలుగుతారు. టైమింగ్ ఎక్కువసేపు మీరు మేనేజ్ చేయగలుగుతారు. భంగిమలు ఏవైతే ఉంటాయో మీరు చూసినట్లయితే అది తప్పేం గాదు. దీని గురించి మాట్లాడడం అంటే అసహ్యించుకోవడం కాదు. భంగిమలు ఎప్పుడైనా సరే మనము దీని గురించి తెలిసి ఉంటే అది మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఇది ఒక సెక్స్ ఎడ్యుకేషన్ లాగా అంటే నేను చెప్తున్నాను. అంతేగాని ఏదో మాట్లాడి దీని గురించి మనము ఎంజాయ్ చేయడము, వేరేళ్ళకి చెప్పడము అలా ఈజీగా తీసుకోకండి. మీ లైఫ్‌లో దీన్ని ప్రాక్టికల్లీ చేయండి. అప్పుడు గాని మీ లైఫ్ సెట్ అవ్వదు. ఎందుకంటే మీరు ఒకటే పొజిషన్ ఎప్పుడైనా సరే మిషనరీ పొజిషనే మీరు చేస్తూ ఉంటారు. మిషనరీ పొజిషన్ అంటే అమ్మాయి కింద, మీరు పైన. అదొక్కటే మీరు చేసేది. దానివలన ఏమవుతుందంటే బోర్ అయిపోతుంది. బాడీకి అలవాటయిపోతుంది. బాడీ ఎప్పుడైనా సరే అలవాటు పడిన తర్వాత మీకు అది తృప్తిలా తీసుకోదు. బాడీ ఎప్పుడైనా సరే మీకు ఎప్పుడైనా మీ బాడీ ఏదైతే ఉంటుందో అది డిఫరెంట్ పొజిషన్స్, డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఆడాలని ఉంటుంది బాడీకి. సో ఎప్పుడైనా సరే ఇప్పుడు ఎక్సర్సైజ్, వర్కౌట్ కూడా మీరు వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెస్ట్ కొడుతున్నారు, లేకపోతే మీరు బైసెప్స్ కొడుతున్నారంటే అవి వేరియేషన్స్ వేరే చేయాలి. సో ఎప్పుడైనా సరే భావి ప్రాప్తి ఎప్పుడైతే మంచిగా రావాలనుకుంటే మీరు ఈ భంగిమలు డిఫరెంట్ ట్రై చేయాలి. భంగిమలు ఇంకా భావి ప్రాప్తి కనెక్షన్ ఏంటి? దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం. ఫస్ట్ వచ్చేసి మెషినరీ. ఓకే. ఇది అందరూ కలుస్తారు. ఇది నేచురల్. ఎప్పుడైనా సరే అమ్మాయి కింద, పైన అబ్బాయి ఉంటాడు. క్వైట్ నేచురల్. ఇది ఎట్లైనా కలుస్తారు. ఇప్పుడు దీని వలన చాలామందికి ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత, కొన్ని ఏళ్ళ తర్వాత కొంతమంది కపుల్స్‌కి అంటే ఈ శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్ వస్తుంది. ఎందుకంటే అబ్బాయి తొందరగా వీర్యం అయిపోతుంది అబ్బాయికి. కానీ అమ్మాయికి డిశ్చార్జ్ అవ్వదు. అమ్మాయి అలాగే ఉండిపోతుంది. అలాంటప్పుడు నేను మా మెడిసిన్స్ వాడిన తర్వాత చాలామందికి టైమింగ్ పెరిగిపోతుంది. కానీ భావి ప్రాప్తి ఒకటే సమయంలో రావాలంటే ఏం చేయాలి? అలాంటప్పుడు మీరు పొజిషన్ గురించి చాలా ఇంపార్టెంట్. పొజిషన్ చేంజ్ చేయండి. ఇప్పుడు ఇందులో చూడండి, లావు అమ్మాయిలుంటారు. వాళ్ళకి ఏ పొజిషన్ ఇష్టము. కొంతమంది సన్నగుంటారు. వాళ్ళకి ఏ పొజిషన్ ఇష్టము. ఇవన్నీ దీని గురించి ఇంతకుముందు కూడా మాట్లాడాము. ఇప్పుడు మళ్ళీ మాట్లాడదాము. ఇప్పుడు అమ్మాయి ఏవైతే లావు ఉంటది. లావు అమ్మాయికి నార్మల్లీ డాగీ స్టైల్ చేస్తే కూడా వాళ్ళకు లోతు ఎక్కువగా యోని లోతు దొరుకుతుంది. దానివలన వాళ్ళకు భావప్రాప్తి వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. లావు ఉన్న అమ్మాయి స్పెషల్లీ వాళ్ళు వుమెన్ ఆన్ టాప్ అని అంటారు. అంటే అమ్మాయి పైనొస్తుంది, అబ్బాయి కింద ఉంటాడు. దానివల్లనే ఏందంటే వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారు. అక్కడ జీ స్పాట్ ఏదైతే ఉంటుందో అక్కడ హిట్ అవుతుంది, రాపిడవుతుంది. దానివలన అక్కడ భావిప్రాప్తి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. అయితే ఇప్పుడు అమ్మాయిలు లావు ఉన్నవాళ్ళు పొజిషన్ ఏదైతే లైక్ చేస్తారో అది డాగీ స్టైల్. అలాగే ఏందంటే వుమెన్ ఆన్ టాప్. అలా రివర్స్ కౌగర్ల్ కూడా అని చెప్తారు. దానితో పాటు వీళ్ళకు అది ఆ పొజిషన్స్‌లో వాయుప్రాప్తి డిశ్చార్జ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అమ్మాయి ఎవరైతే సన్నగుంటారో వాళ్ళు యూజువల్లీ ఏంటంటే వుమెన్ ఆన్ టాప్ లైక్ చేస్తారు. స్టాండింగ్ పొజిషన్‌లో కూడా లైక్ చేస్తారు. వాళ్ళకు అలాగే స్పూనింగ్ పొజిషన్‌లో కూడా వాళ్ళకు మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకు ఐ కాంటాక్ట్ ఉండదు. అప్పుడప్పుడు కొంతమందికి ఐ కాంటాక్ట్ ఉంటే కూడా వాళ్ళకు వాయుప్రాప్తి రాదు. కొంతమందికి ఐ కాంటాక్ట్ ఉంటే వాయుప్రాప్తి వస్తది. మీకు మీరు గౌరవించాలి. వాళ్ళకు ఏమి ఇష్టమో, వాళ్ళకి ఏ పొజిషన్ ఇష్టమో అది మీరు చేయాలి. ఎప్పుడైనా సరే మీ పార్ట్నర్‌కు ఏ పొజిషన్ ఇష్టమో మీరు కమ్యూనికేట్ అవుతే వాళ్ళతో మాట్లాడితేనే మీకు తెలుస్తుంది వాళ్ళకి ఏ పొజిషన్ ఇష్టం.
వాళ్ళకి ఏ పొజిషన్ ఇష్టమో అది మీరు ఎక్కువగా చేయండి. మీకేమి ఇష్టమో వాళ్ళని అడగండి. వాళ్ళు ఓకే అంటే మీరిద్దరు కలిసి మాట్లాడిన తర్వాత ఆ ఒక్క పొజిషన్‌ని మీరు మరీ మాటి మాటికి చేయొచ్చు. ఆ పొజిషన్‌నే మీ ఇద్దరికి భావిప్రాప్తికి తీసుకెళ్తుంది. మెడిసిన్స్ అయితే ఉన్నాయి. మెడిసిన్స్ అయితే వాడిన తర్వాత రిటెన్షన్ కెపాసిటీ ఎక్కువవుతుంది. వీర్యం చిక్కగా, గట్టిగా అవుతుంది. కానీ ఈ పొజిషన్స్ చేయడం గూడా చాలా ఇంపార్టెంట్. ఈ పొజిషన్స్ అన్నీ ట్రై జేస్తున్నారు. అయినా గాని మీకు ఒకవేళ భావిప్రాప్తి టైమింగ్ రావట్లేదు. కొంచెం తొందరగా వీర్యం వెళ్ళిపోతుంది. కొంచెమే వీర్యం వెళ్తుంది. స్కాంటీ ఆహ్, సెమెన్ అని జెప్తారు అప్పుడప్పుడు. అలాంటప్పుడు గూడా ఇలాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మా దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి. ఆ మెడిసిన్స్ వాడిన తర్వాత మీరు తప్పనిసరిగా మీ రిటెన్షన్ కెపాసిటీ పెంచుకోవచ్చు. మీ టైమింగ్ పెంచుకోవచ్చు. నార్మల్ టైమింగ్స్ 5-7 మినిట్స్ నేను ఎప్పటికి చెప్తుంటాను. ఒకవేళ దానికంటే కొంచెం ఎక్కువున్నా పర్వాలేదు గానీ, దానికంటే తక్కువ ఉండకూడదు. మీరు మెడిసిన్స్ కొరకు ఆర్డర్ ఇవ్వచ్చు. స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మీ డాక్టర్ ఎస్. రెహమాన్ ఎండీ యునాని నాంపల్లి హైదరాబాద్ నుంచి.